ఇప్పుడు మన కేవీకే తుమ్కికి మొదటిసారి వచ్చేసినటువంటి డాక్టర్ ఫైమా బాను మేడం గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులైన శ్రీ బాగయ్య గారు, స్వామీజీ గారు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రాజు గారు అండ్ వేదిక మీద ఉన్న అందరూ ప్రముఖులకి అండ్ ఈ సభకు విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. డాక్టర్ నా వృత్తి, కానీ సేంద్రియ వ్యవసాయము నా ప్రవృత్తి. మనిషికి కనీసం కావాల్సింది స్వచ్ఛమైన ఆరోగ్యము, స్వచ్ఛమైన పరిసరాలు. ఇవి రెండు కూడా మనము పెస్టిసైడ్స్ వల్ల, వేరియస్ రసాయనిక పదార్థాల వల్ల కోల్పోతున్నాము. ముఖ్యంగా రసాయన పదార్థాలకి, పెస్టిసైడ్కి అలవాటు పడ్డ రైతులు దాన్ని విపరీతంగా స్ప్రే చేయడం మొదలు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, పంజాబ్లో 950 kg per hectare వాడతారు. నేషనల్ సేఫ్టీ మెజర్ ప్రకారము 500 కంటే ఎక్కువ వాడకూడదు. అంటే మనిషికి ఆశ ఉండడం సహజమే, కానీ మనిషిలో అత్యాశ ఎక్కువైపోయింది. ఎక్కువ వేసి ఎక్కువ రాబడి వస్తుందని. దాని ఫలితంగా ఇప్పుడు అందరము కూడా నష్టపోతున్నాము. లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తులు వచ్చే క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ కడుపులో వచ్చే క్యాన్సరు, ల్యూకీమియాస్ బ్లడ్ క్యాన్సరు, స్కిన్ క్యాన్సరు, బ్రెయిన్లో వచ్చే క్యాన్సర్, ఇవన్నీ కూడా కెమికల్స్కి ఎక్స్పోజ్ అయిన రైతుల్లో 5 రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. స్కిన్ అలర్జీస్ చిన్నపిల్లల నుండి వయసు పండిన వాళ్ళ వరకు కూడా విపరీతమైన అలర్జీస్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్తున్నది కాదు, సైంటిస్ట్ స్టడీ చెప్పిన వాస్తవాలు. మీకు లాస్ట్లో ఒక విషయం చెప్పి ఉంటాను నేను. పంజాబ్లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత చాలా ఉత్పత్తి పెరిగిందని విపరీతంగా ఈ పెస్టిసైడ్స్ వాడి ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు వింటే అందరూ బాధపడతాము. క్యాన్సర్ విపరీతంగా ఎక్కువైపోయింది. ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు ట్రీట్మెంట్ కోసము రాజస్థాన్లో బికనీర్కి వస్తున్నారు. ఆ ట్రైన్ జనరల్ వార్డ్ కంపార్ట్మెంట్ నిండా ఉంటారు మనుషులు. 95 to 100 క్యాన్సర్ రోగులు ప్రతిరోజు ట్రావెల్ చేస్తారు ఆ హాస్పిటల్కి. ప్రతిరోజు 18 మంది క్యాన్సర్ జబ్బుతో చనిపోతున్నారు. ఆ ట్రైన్ పేరు క్యాన్సర్ ట్రైన్ అని పెట్టుకున్నారు. ఇవన్నీ స్లైడ్స్ ఉన్నాయి, కానీ మా గురుగారు అనుమతించలేదు, అందుకని నేను మీకు చూపించలేకపోయినాను. సో ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఇప్పుడైనా మనము కళ్ళు తెరిచి ఉన్న భూమిని కాపాడుకుంటే మనము రాబోయే తరతరాలకి అట్లీస్ట్ సేఫ్ నీళ్లు, సేఫ్ భూమి ఇవ్వగలుగుతాం. ఇంకొక విషయం ఏమంటే, ఈ రసాయనిక పదార్థాలు పర్మనెంట్ డ్యామేజ్ చేస్తాయి. ఇవి భూమిలో నీళ్ళ ద్వారా అబ్జార్బ్ అయిపోతాయి. అండ్ మనము వాడే నీళ్లు 90% విలేజ్లో ఇప్పటికీ కూడా బోరు నీళ్లు వాడుతున్నారు. ఈ బోర్లో వచ్చే నీళ్లు కూడా కాలుష్యంతో కూడుకున్నది. ఇందులో కూడా రసాయనిక పదార్థాలు ఉన్నాయి. అండ్ ఇంకొక బాధాకరమైన విషయం ఏమంటే, ఈ కెమికల్ కంటైనర్స్ని కూడా మనుషులు అబ్బో ఇది బాగా ఉంది దీంట్లో నీళ్లు నింపుకుందామని నీళ్లు నింపుకొని అవి తాగి కూడా చాలామంది ఈ పొల్యూషన్కి ఇబ్బంది పడుతున్నారు. సో ఈ పదార్థాలని వాడడం తగ్గించుకోవాలి. వాడిన వాటిని డిస్కార్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పడితే అక్కడ మనం నీళ్ళలో వీటిని వదిలేయడమో పడేయడమో చేస్తే జంతువులకి హాని, మనుషులకి హాని, తరతరాలుగా మనం నష్టం చేసినట్టు అవుతుంది. సో ఇప్పుడైనా అందరూ జాగ్రత్త తీసుకొని రసాయనిక పదార్థాలను ఆపి సేంద్రియ పద్ధతిలో మారాలని నేను అందరినీ మనవి చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురుగారికి, పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, జై హింద్.